మిస్ వరల్డ్ పోటీలకు పటిష్ట ఏర్పాట్లు, లోటుపాట్లు లేకుండా పక్కాగా భద్రత చర్యలు, చరిత్రాత్మక ప్రాంతాల సంఖ్య ఏర్పాటు చేయండి అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. మిస్ వరల్డ్ పోటీలకు ఆయంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించాలని, ఎక్కడ లోటుపాట్లు రాకుండా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోటీల్లో పాల్గొనేందుకు వస్తున్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఉన్నతాధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందులో భాగంగా ఎయిర్పోర్ట్ల అతిథులు భాష చేసే హోటళ్లతో పాటు అందాల పోటీలు జరిగే ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా ఉన్నతాధికారులు ఆయన కీలక సూచనలు చేశారు. ఈ పోటీలకు వచ్చే అతిథులకు తెలంగాణలోని చరిత్రాత్మక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని సూచించారు. విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఉన్నతాధికారులు సీఎం వివరించారు. అలాగే నగరంలో పెండింగ్లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను సాధ్యమైన త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమైన నాటి నుంచి పూర్తి వరకు చేపట్టే కార్యక్రమాల ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఇవే మే 7వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. వేర్వేరు నివేదికలపై వేర్వేరు థీమాలతో వీటిని చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. దేశ విదేశాల నుంచి మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు అతిథులు మే 6-7 తేదీలో హైదరాబాద్ తరలినారు. మే 10వ తేదీన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమవుతున్నాయి. మే 12వ తేదీన బుద్ధభవన్లో అందాల భామలతో ఆధ్యాత్మిక పర్యటన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ హైదరాబాద్లోని హెరిటేజ్ వాకులు ఏర్పాటు చేశారు. ఇక మే 13వ తేదీన చామహాల్లో ప్యాలెస్లో సుందరంగుల అతిథులకు వెల్కమ్ డిన్నర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యం ఉంది. మిస్ వరల్డ్ పోటీలకు పటిష్టంగా ఉంది. ఇది సంబంధించినటువంటి దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవంఛనీయ సంఘటన జరగదు. భారీ భద్రత మధ్య వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు. 72వ అందాల పోటీలు కూడా తెలంగాణ జరుగుతున్నాయి. అందాల పోటీలకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు మంచిగా చూసుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి ఏ చిన్న వ్యక్తి కూడా వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగొద్దు. వాళ్ళ ప్రతిదీ కూడా మన అతిథులుగా చూడాలి అని వాళ్ళు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా పాల్గొనే నేపథ్యం పోలీసు యంత్రాంగంతో పాటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా పూర్తిగా పాల్గొని వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు అనేటువంటి నేపథ్యం కూడా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం.